రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఓ స్పెషల్ ఇమేజ్. ఆయన రాకముందు మన సినిమాలు ఒకలా ఉంటే ఆయన వచ్చాక మరోలా మారాయి. అసలు ఇప్పుడు వారానికో హారర్ సినిమా జనం ముందుకొస్తోందంటే అందుకు రాము తీసిన ఎన్నో దెయ్యం సినిమాలే కారణం. ఆర్జీవీకి ముందు టాలీవుడ్లో వయలెంట్ మూవీస్, హారర్ మూవీస్ లేనేలేవా అంటే అదేం కాదు. కానీ వర్మ వచ్చాక ఆ జోనర్ మూవీస్కి బీభత్సంగా క్రేజ్ వచ్చింది. రాము తన 25 ఏళ్ల కెరీర్లో సినిమాల ద్వారా ఎంత పేరు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువగా వివాదాలతో పేరు తెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక ఆయన వివాదాన్ని కూడా తన పబ్లిసిటీ క్యాంపెయిన్లో భాగం చేసేసుకున్నాడు. ఎలాంటి సినిమా తీసినా దానికి సంబంధించి ఏదో ఒక గొడవ రాజేయడం వర్మ స్టైల్. అది హిందీలో తీసిన సత్య అయినా, సర్కార్ అయినా, తెలుగులో తీసిన రక్త చరిత్రైనా, కొంతకాలం కింద జనంపైకి వదిలిన బెజవాడైనా వివాదమే ఆయన కలెక్షన్ సీక్రెట్. సాధారణంగా తెలుగు సినిమా జనాలు గొడవలంటే భయపడిపోతారు. ఏ చిన్న కాంట్రవర్సీ అయినా తమ సినిమాకు నష్టమని భావిస్తారు. కానీ రామ్ గోపాల్ వర్మ రివర్స్. కాంట్రవర్సీని కాసులుగా మార్చేసుకునే టాలెంట్ అయింది. తాజాగా వంగవీటి సినిమా హడావిడి అలాంటిదే. ఆడియో రిలీజ్ దాకా వచ్చేసిన రౌడీయిజం బ్యాక్ డ్రాప్ మూవీ ఇప్పుడు వివాదంగా మారింది. స్వయంగా వెళ్లి వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధను కలిసిన వర్మ ట్విట్టర్లో మాత్రం భేటీ అంత గొప్పగా జరగలేదని పెదవి విరిచాడు. అంతేకాదు తనను నవ్వుతూ బెదిరించే ప్రయత్నం చేశారని అన్నాడు. కానీ తాను ఇలాంటి స్మైలింగ్ వారెంట్లకు జడవనని చెప్పుకొచ్చాడు. అసలు వంగవీటి సినిమా విషయంలో ఎవరికి అభ్యంతరాలున్నా ఇంతకాలం సినిమా షూటింగ్ హ్యాపీగా జరిగేదే కాదు. ఎందుకంటే ఆర్జీవీ ముహూర్తం షాట్ నుంచి అన్నీ చెప్పే చేస్తున్నాడు. గతంలో రక్త చరిత్ర సమయంలో కూడా అనేక మంది సినిమా గురించి అనేక కామెంట్లు చేశారు. రాము కూడా ఇరువైపులా ఉన్న కుటుంబాల్ని కలిసి మీడియా కెమెరాలకి బోలెడు ఫీడ్ ఇచ్చాడు. తను కావాల్సిన ఫ్రీ పబ్లిసిటీ రాబట్టుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ తన ప్రతి సినిమా ముందు ఏదోలా వార్తల్లో ఉంటూ పబ్లిసిటీ సంపాదించుకోవడం తప్ప అస్సలు కాదు. ఆ మధ్య వచ్చిన లో బడ్జెట్ మూవీ ఐస్ క్రీమ్ విషయంలో కూడా వర్మ పెద్ద గొడవే చేశాడు. అప్పుడు అతి చేసే రివ్యూవర్లని ఏకిపారేశాడు. ఆ దెబ్బకి ఐస్ క్రీమ్ సినిమా వచ్చిందని కూడా తెలియని వారికి సైతం మ్యాటర్ తెలిసిపోయింది. బెజవాడ రౌడీలంటూ కూడా అలాగే చేశాడు. చివర్లో రౌడీలు అనే పదం తీసేసి థియేటర్లో వదిలాడు. మొత్తం మీద ఇది మంచి తెలివైన పద్ధతనే చెప్పుకోవాలి. ఒక్క వివాదం ఇచ్చే ఫ్రీ పబ్లిసిటీ బోలెడు ట్రైలర్స్, వాల్ పోస్టర్స్, ఇంటర్వ్యూస్ ఏవీ తెచ్చిపెట్టవు. ఆ విషయం రాముకి బాగా తెలుసు.